హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి మటన్ చాప్స్. మటన్ స్టిక్స్ అని, మటన్ లెగ్ పీస్ అని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా అంటారు. ఈ రెసిపీ టేస్ట్ వచ్చేసి యూనిక్గా చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ లాగా తీసుకుంటారు అండ్ రసంలోకి కూడా బాగుంటుంది చాలా. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1 kg మటన్ చాప్స్ తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒక చిన్న గెంటి నిండా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అది బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న గెంటి నిండా ఆయిల్ వేసుకొని ఇంకా చాప్స్ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ మిక్స్ చేసుకున్న స్టఫ్ అంతా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక చెంబు నిండా వాటర్ వేసేసుకున్నాను. అంతా ఓవరాల్గా మిక్స్ చేసుకుంటున్నాను. అదే టైంలో ఉప్పు కారం అన్నీ చూసేసుకొని ఏదైనా తక్కువైతే వేసేసుకోండి. నాకు సాల్ట్ తక్కువ అనిపించి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టుకుంటున్నాను. 5 విజిల్స్ కుక్కర్ పెట్టుకున్నానండి నేను. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ముక్క కానీ ఉడికిపోయి ఉంటే చాలు, లేదు ఉడకలేదు అంటే ఇంకో 3 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా పెద్ద పాన్ తీసుకొని దాంట్లో 2 గంటల దాకా ఆయిల్ వేసేసుకున్నాను. అది ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా బాయిల్ చేసుకున్న మటన్ చాప్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. స్టీల్ పాన్ కానీ ఐరన్ పాన్ కానీ ఇలాంటివి ఫ్రై అయ్యేటివి యూజ్ చేయండి. నాన్ స్టిక్ అయితే ఫ్రై అవ్వదు, ఇది కొంచెం డీప్గా ఫ్రై అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ గ్రేవీ అంతా ఫ్రై అయిపోవాలి. అప్పటి వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలండి. మీరు ఏ పాన్లో అయితే చేస్తారో ఆ పాన్కి సరిపడా ఒక పెద్ద మూత అయితే పెట్టేసుకుంటూ ఉండండి. త్వరగా ఫ్రై అయితే అయిపోతుంది. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయ్యిందంటే యమ్మీ యమ్మీ మటన్ చాప్స్ రెడీ. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో చూశారు కదా ఈరోజు రెసిపీ. ఇలాంటి రెసిపీస్ కోసం మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.